వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్స్ చేస్తూ ఇస్రోలో 100 మంది శాస్త్రవేత్తల రాజీనామా, అదాని గాని ఏమైనా ఎంటర్ అవుతున్నాడా ఇందులోకి గాని అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటి 100 మంది రాజీనామా చేశారా? చేస్తే ఒకవేళ అదాని కూడా ఇందులోకి ఏమైనా ఎంటర్ అవుతున్నారా అన్నటువంటి ఒక మాట చాలా చాలా గట్టిగా తగిలింది. సరే ఏంటి అసలు ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చెప్పి చెక్ చేసుకుంటే ఇందులోకి అదాని వస్తున్నాడు లేదు తెలియదు, కానీ 100 మంది రాజీనామా మాత్రం ఫేక్ కాదు, బట్ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి విధంగా కూడా కాదు అనేది మాత్రం ఇక్కడ తెలిసింది. ఎందుకనంటే ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ పాయింట్స్ గత కొన్ని నెలల్లో దాదాపు 100 మంది పైగా ఇస్రో శాస్త్రవేత్తలు, అలాగే గ్రూప్ ఏ సాంకేతిక సిబ్బంది, శాస్త్ర సిబ్బంది వీళ్ళందరూ రాజీనామా ఆర్ ఈ విఆర్ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే అందించింది. అండ్ ఆఫ్టర్ దట్ దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ముఖ్యంగా గగన్యాన్, చంద్రయాన్ 4 భారత అంతరిక్ష కేంద్రం దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాల మీద కఠినమైనటువంటి నియంత్రణలు కూడా తీసుకొచ్చింది. ఇలాంటి రాజీనామాలని స్థానిక కేంద్రాల డైరెక్టర్లుగా నేరుగా ఆమోదించలేరు. తుది నిర్ణయం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మాత్రమే తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా వచ్చింది. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? ప్రధానమైనటువంటి కారణాలు ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో ఎక్కువ జీతాలు. 2020 తర్వాత భారత అంతరిక్ష రంగం ప్రైవేట్ కంపెనీలను తెరవడంతో అనేక స్పేస్ స్టార్టప్స్ వచ్చాయి. సో ఇస్రో కంటే ఎక్కువ వేతనాలు, ఈఎస్ఓపీస్, వేగవంతమైనటువంటి కెరీర్ గ్రోత్ కూడా ఇస్తున్నాయి అనేది ఇంకొక వార్త. అలాగే ఇక చాలామంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనకి తగినటువంటి గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు పరిమితంగా ఉన్నాయని భావిస్తున్నట్లుగా నివేదికలు కూడా ఓ పక్కన చెప్తున్నాయి. అలాగే గగన్యాన్ వంటి మిషన్స్లో దీర్ఘకాలికమైనటువంటి పని ఒత్తిడి కూడా ఒక కారణంగా ఇక్కడ ప్రస్తావించబడుతోంది. మరి ప్రభుత్వం ఎందుకు కంగారు పడింది? ఎందుకు అనంటే ఇస్రో ముందు చాలా భారీ లక్ష్యాలు ఉన్నాయి. గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర, అలాగే చంద్రయాన్ 4 భారత అంతరిక్ష కేంద్రం, శుక్రగ్రహ మిషన్, కొత్త ప్రయోగ వాహనాల అభివృద్ధి. మరి ఈ సమయంలో బాగా అనుభవం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కనుక వెళ్ళిపోతే ప్రాజెక్టుల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని కూడా ప్రభుత్వం భావించింది. అందుకని చెప్పి ఎగ్జిట్ నిబంధనల్ని చాలా కఠినతరం చేసింది. మరి ఇక్కడ ఇస్రో ఏమంటోంది? కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ పరిణామాన్ని కొంతమేర తగ్గించి చెప్పారు. ఈ శాస్త్రవేత్తలు రావడం వెళ్ళడం సాధారణ ప్రక్రియని, ఇస్రో ప్రాజెక్టులు అనేవి యథావిధిగా కొనసాగుతాయని ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. సో 100 మందికి పైగా శాస్త్రవేత్తల రాజీనామా, విఆర్ఎస్ దరఖాస్తులు చేసినట్టు విశ్వసనీయ నివేదికలు ఉన్నాయి. కేంద్రం జోక్యం చేసుకుని ఆమోద ప్రక్రియను కూడా కఠినం చేసింది. అలాగే ఇస్రో కూలిపోయింది, 100 మంది ఒకేసారి బయటికి వెళ్ళిపోయారు, అదాని ఎంటర్ అయిపోయింది అన్నటువంటిది మాత్రం అతిశయోక్తిగా అని చెప్పాలి. ఇస్రో అధికారికంగా తన కీలకమైనటువంటి మిషన్లు కొనసాగుతాయని చాలా స్పష్టంగా చెప్తోంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ప్రైవేట్ రంగంలో జీతాలు, కెరీర్ గ్రోత్ అన్నటువంటి చెప్పుకున్నాం కదా, దీన్ని ఇంకొంచెం బలంగా మనం ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎస్, ఇది ఇస్రో నుంచి ఈ టాలెంట్ ఎందుకు బయటికి వెళ్తుందో అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైనటువంటి విషయం. ముఖ్యంగా 2020 తర్వాత ఏం మారింది? 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా ఓపెన్ చేసింది. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అంటే జస్ట్ లైక్ అమెరికాకి నాసా ఉంది, ఇట్స్ అ గవర్నమెంట్ వన్, బట్ అక్కడ మనకి ఎలన్ మస్క్ సంబంధించినటువంటి ఈ స్టార్షిప్ కంపెనీ కూడా ఉందిగా, స్పేస్ ఎక్స్. సో వాళ్ళు కూడా అది ప్రైవేట్ ఎంటిటీ, కానీ ప్రభుత్వంతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు కూడా అందులో పనిచేస్తూ ఉంటారు నాసాతోటి. సో ఇలాగా ఇండియాలో కూడా ఇండియన్ రీసెర్చ్ స్పేస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రైవేట్ ఎంటిటీస్ కూడా రావాలి. కేవలం ప్రజల పనులతో మాత్రమే ఇది కాదు జరగాల్సింది, ప్రైవేట్ వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అవ్వాలి అనేటువంటి ఒక స్పేస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో దీంతో ప్రైవేట్ సంస్థలు కూడా రాకెట్లు, శాటిలైట్లు, తర్వాత స్పేస్ సర్వీసెస్ ఇవన్నీ అభివృద్ధి చేసేటువంటి అవకాశం పొందాయి. ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఎన్ని స్పేస్ కంపెనీస్ వచ్చాయో తెలుసా? ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించినటువంటి వివరాల ప్రకారం 2014 సంవత్సరంలో భారతదేశంలో నమోదైనటువంటి స్పేస్ స్టార్టప్ కేవలం 1 మాత్రమే. కానీ 2026 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 400కి పైగా నమోదైన స్పేస్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అంటే కేవలం ఈ 12 ఏళ్ల వ్యవధిలో దగ్గరగా 399 కొత్త కంపెనీలు కూడా ఇందులో వచ్చాయి. మరి కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి? ఇందులో చాలా కంపెనీలు అనేక రంగాల్లో పనిచేస్తున్నాయి. రాకెట్ తయారీ, శాటిలైట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎర్త్ అబ్జర్వేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, లాంచ్ సర్వీసెస్, స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్, డిఫెన్స్ స్పేస్ టెక్నాలజీస్.
అలాగే ఇందులో ప్రముఖమైనటువంటి కొన్ని కంపెనీలు, ప్రైవేట్ స్పేస్ కంపెనీలు మనం చూస్తే స్కై రూట్ ఏరోస్పేస్, ఇది భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇవాళ రేపు ఖచ్చితంగా అది ప్రయోగానికి రెడీగా ఉంది. అలాగే అగ్నికుల్ కాస్మోస్, వీళ్ళు 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇక పిక్సెల్ హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల తయారీ, ధ్రువ్ స్పేస్ శాటిలైట్ ప్లాట్ఫామ్స్, స్పేస్ మిషన్స్, ఇటీవల ప్రభుత్వం మద్దతు ఉన్నటువంటి వెంచర్ ఫండ్ నుంచి కూడా పెట్టుబడి కూడా వీళ్ళు పొందడం జరిగింది. అలాగే సాట్ష్యూర్ ఉపగ్రహ డేటా అనలిటిక్స్, గెలాక్స్ ఐ స్పేస్, అలాగే బెలాట్రిక్స్ ఏరోస్పేస్, దిగంతర, ఆస్ట్రోమ్ టెక్నాలజీస్, పెరిసైట్ స్పేస్, వీళ్ళు ఇస్రో శాస్త్రవేత్తలను తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు కంపెనీలు వాళ్ళందరూ కూడా అంటే, ఇస్రోలో 15 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలకి ప్రైవేట్ కంపెనీలు 2 నుంచి 5 రెట్లు ఎక్కువ జీతాలు ఇస్తాయి. ఈఎస్ఓపీస్ అంటే కంపెనీ షేర్లు ఎక్కువ ఇస్తాయి, వేగవంతమైనటువంటి ప్రమోషన్లు ఉంటాయి, పరిశోధనలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది, గ్లోబల్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పే అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకి భారీ డిమాండ్ ఏర్పడింది. సో మరి భారత్ ఎకోసిస్టమ్ ఎంత వేగంగా పెరుగుతోంది స్పేస్కి సంబంధించి అంటే, 400కు పైగా నమోదైనటువంటి స్టార్టప్స్ ఉన్నాయి మనకి, 500కు పైగా ప్రైవేట్ సరఫరాదారులు ఉన్నారు, తయారీ భాగస్వాములు ఉన్నారు. గత 5 ఏళ్లలోనే $600 మిలియన్ పైగా ప్రైవేట్ పెట్టుబడుల్ని 2033 నాటికి భారత స్పేస్ ఎకానమీని దాదాపుగా 40 నుంచి 45 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. సో ఇక్కడ చెప్పుకోవడానికి ఇది బాగానే ఉంటుంది. ఒకప్పుడు అంతరిక్షం అంటే ఒక ఇస్రో మాత్రమే. ఇప్పుడు భారతదేశంలో 400కి పైగా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ కూడా పుట్టుకొచ్చాయి. రాకెట్ల నుంచి శాటిలైట్ల వరకు అంతరిక్షంలో కొత్త పోటీ మొదలైంది. అదే పోటీ ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలకి భారీ జీతాలతో కొత్త అవకాశాలను కూడా తెరిచింది. అందుకే ప్రభుత్వం కూడా కీలక శాస్త్రవేత్తల రాజీనామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎవరిని తప్పట్టడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక కంపెనీ పెట్టాను, నాకు ఉంది ఒక రాకెట్ తయారు చేయాలి, దాన్ని పంపించాలి అని చెప్పని, నాకు శాస్త్రవేత్తలు కావాలి. నాకు వెంచర్ క్యాపిటలిస్ట్ల నుంచో ఇంకొకరి నుంచో నాకంటూ ఉన్నదానికి కొంచెం అమౌంట్ అనేది వచ్చింది. ఎస్, యూ కెన్ హైర్, వాళ్ళని తీసుకోండి ఇలాగా అని నేను ఆఫర్ చేశాను. ఇస్రోలో వాళ్ళకి నెలకు ఒక 5 లక్షల జీతం వస్తుంటే, లేదు మీకు 10 లక్షల రూపాయల జీతం నేను నెలకి ఇస్తాను, మీరు రండి, ఇది ఇలా చెయ్యాలి మనం అని చెప్పి. ఎందుకంటే ఇస్రోకి సంబంధించి అయినా గవర్నమెంట్కి సంబంధించి బేసిక్గా ఏంటంటే కొన్ని నిర్ణయాలు అనేవి చాలా మెల్లగా నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే కింద ప్యూన్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా దానికి సంతకాలు, స్టాంపులు వేయాలి, మధ్యలో నోట్ ఫైల్స్ అని ఇలా చాలా ఉంటాయి కదా ప్రభుత్వ రంగం అంటేనే. స్పీడ్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మధ్య పెరుగుతుంది అనుకోండి, బట్ ఇక్కడ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు అలా ఉండదు. ఇన్స్టంట్ డెసిషన్స్ కూడా కాదు, వాళ్ళకి యాక్యురేట్ డెసిషన్స్ కావాలి. సో అలాగా ఎక్కువ అమౌంట్కి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే దగ్గర నాకు 5 లక్షలు వస్తుంది. ఎస్, ఇస్రో అనేది నిజంగానే గర్వకారణమే. ఇస్రో అనే ట్యాగ్ చాలు, అంతకు మించిన గౌరవం ఇంకోటి అవసరం లేదు. కానీ కెరీర్ కూడా చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ముందు భవిష్యత్తు ఏంటో చూసుకోవాలి అనుకుని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, శాస్త్రవేత్తలైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే. సో ఆ పరిస్థితుల్లోనే ఇస్రోలో 5 లక్షలు వస్తుంటే అక్కడ 10 లక్షలు వస్తుంది కదా, నేను అక్కడికి వెళ్ళి ఇదే పని చేయొచ్చు, ఇంకా కాస్త హ్యాజల్ ఫ్రీగా పని చేయొచ్చు, ఇంకొంచెం స్పీడ్గా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఉన్న ప్రాజెక్టుల ఇంపార్టెన్స్ అనేది ఉంది. కేవలం ఇండియాలో ఇస్రో ఒక్కదాని గురించే కాదు, గ్లోబల్లో ఇస్రో అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి అనేది మనం ఒక సవాల్గా తీసుకున్నాం. కాబట్టి దాని మీద ఎంత కఠినమైనా సరే వాళ్ళని ఉంచి పని చేయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళని కూడా ఇంకా రిక్రూట్ చేసుకోవాలి, ఆ పాయింట్ కూడా ఉంది. సో ఇక్కడ ఎవరిని తప్పుపట్టడానికి లేదు, అలాని 100% కరెక్ట్ అనడానికి కూడా లేదు. ఎవరిష్టం వాళ్ళది అక్కడ. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రం చేసింది. ఇందులో ఎవరికో దోచిపెట్టేస్తున్నారనో ఇంకోటో అనుకోవడానికి లేనటువంటి పరిస్థితి. ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.